నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్. సో వీటికి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. సో ఈ మధ్యకాలంలో చాలా కామన్గా ఫేస్ అవుతున్న ప్రాబ్లం వచ్చేసి నెక్ పెయిన్. సో నెక్ పెయిన్కి రీజన్స్ ఏంటి అని చెప్తారు అండ్ మెయిన్ కాజెస్ ఏంటి? ఓకే, సో మెడ నొప్పి అనగానే చాలామందికి చాలా రీజన్స్ ఉంటాయి. సో నెక్ పెయిన్ అనగానే మనకు అది వన్ ఆఫ్ ద రీజన్ మనకు స్పాండలోసిస్ అంటే డిస్క్ సమస్యల్లో ముఖ్యంగా అదొక రీజన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీటికి తోడు మైగ్రేన్ హెడేక్స్లో కూడా మనకు చాలా వరకు నెక్ నుంచే పెయిన్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆక్సిపిటల్ రీజన్ హెడేక్ కూడా నెక్ నుంచి నెక్ రిజిడిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ హై బీపీ ఉన్న కేసెస్లో మనకు మెడ నొప్పితో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రేర్ బట్ కొంత అదిగని కాకుండా బ్రెయిన్ ట్యూమర్ ఆల్సో నెక్ రిజిడిటీతో నుంచి వామిటింగ్ సెన్సేషన్ వచ్చి హెడేక్ రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మెడ నొప్పి అనగానే మనకు మేజర్ కన్సర్న్ మ్యాక్సిమం సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో కనిపించేది వెన్ను సమస్యలు, డిస్క్ సమస్యలు ఎక్కువ గమనిస్తున్నాం. ఈ నాలుగిట్లో కనుక తీసుకుంటే వెన్ను సమస్యలు, మైగ్రేన్ ప్రాబ్లమ్స్లో మెడ నొప్పితో ఎక్కువ స్టార్ట్ అయ్యడం మనం గమనిస్తున్నాం. సో డిస్క్ సమస్యలు కనుక తీసుకుంటే డిస్క్ బల్జే కావచ్చు, డిస్క్ ప్రొట్రూజనే కావచ్చు, లేకపోతే ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ కావచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల స్ట్రెయిన్ అవ్వడం, లేకపోతే ఓవర్ బర్డెన్ వల్ల స్ట్రెయిన్ అవ్వడం వల్ల కంప్రెషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు డెస్క్ వర్క్ చేసే వాళ్ళకే అనుకోవచ్చు ఎర్లీ ఏజ్లో డిజనరేషన్ రావడం అని గమనిస్తున్నాం. దానికి తోడు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే మనకి డెఫిషియన్సీ ఇన్ ద ఫుడ్ కనుక తీసుకుంటే వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా ఈ సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. ఎనీ హిస్టరీ ఆఫ్ ఇంజురీస్ అది ఒక రీజన్. సో ఇవన్నీ ఈ కారణాలు కనుక తీసుకుంటే మనకు స్పాండలోసిస్లో నెక్ పెయిన్లో ముఖ్యంగా సర్వైకల్ స్పాండలోసిస్లో ఇవి కారణాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తున్నామండి. ఓకే, సో మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయి నెక్ పెయిన్కి అండ్ అంటే ఎలాంటి పాయింట్స్ని మనం ఒక వార్నింగ్ సైన్స్గా కన్సిడర్ చేయొచ్చు అంటారు? ఓకే, సో యాక్చువల్గా ఒక్కొక్క రకమైన సిమ్టమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎనీ జాయింట్ కనుక తీసుకుని దాని మేజర్ ఫంక్షనింగ్ ఏంటి, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్. సో ఎనీ ఆర్థరైటిస్ అయినా, ఎనీ స్పాండలోసిస్ అయినా, ఎనీ డీజనరేషన్ అయినా కానీ స్టిఫ్నెస్ అంటే ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోవడం అంటే పర్టికులర్ జాయింట్కి ఇనిషియల్లీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఓవర్ స్ట్రెయిన్ అయినాను కదా, పెయిన్ ఉందేమో, స్ప్రెయిన్ ఉందేమో, రెస్ట్ తీసుకుని తగ్గిపోతుందని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. స్టిఫ్నెస్, రెస్ట్ మూమెంట్ ఎప్పటి నుంచి మనమైతే లేస్తుంటామో నిద్ర నుంచి అప్పుడు రెస్ట్ నుంచి లేసినా కూర్చున్నామో నెక్ మూమెంట్ అనేది స్టిఫ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ ఆల్ డైరెక్షన్స్, ఫార్వర్డ్ బెండింగ్ అయినా, బ్యాక్ అయినా, ఏదర్ సైడ్ మూమెంట్ అయినా కూడా రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియల్లీ స్టార్ట్స్ మ్యాక్సిమం ఈ సిమ్టమ్స్తో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిస్ట్రిక్టెడ్ మూమెంట్ కూడా మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, ఇదే మనకు రిపీటెడ్గా గమనించే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ కంప్రెషన్ స్టార్ట్ అవ్వడం వల్ల గిడ్డినెస్ స్టార్ట్ అవుతుంది కొంతమందిలో. సో కళ్ళు తిరగడం అంటే ఫార్వర్డ్ బెండింగ్ అయినా, బ్యాక్ అయినా, సడన్గా నెక్ మూమెంట్ ఉన్నా కూడా కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఎక్కువ గమనిస్తుంటాం. ఎక్కువ యాక్సిడెంట్ మోర్ ప్రోన్ ఇది కూడా వార్నింగ్ సిమ్టమ్ ఆఫ్ ద స్పాండలోసిస్ కింద మనం గమనించవచ్చు. సో ఇది తొందరగా కూడా కంట్రోల్ చేసినా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంతమందిలో గిడ్డినెస్ కాకుండా డైరెక్ట్గా కంప్రెషన్ అనేది ఏదర్ సైడ్ ఆఫ్ ద నర్వ్ రూట్ కంప్రెషన్, డిస్క్ కంప్రెషన్ అయిన నర్వ్ రూట్ కంప్రెషన్ వల్ల చేతులు లాగడం కానీ, తిమ్మిరి రావడం కానీ, షోల్డర్ పెయిన్స్ రావడం కానీ, అక్కడ స్వెల్లింగ్ రావడం కానీ గమనిస్తూ ఉంటాం. అది కూడా హ్యాండ్ కూడా రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా స్టిల్ మనకి ఇంకా దాన్ని ఓన్లీ పెయిన్ కిల్లర్ రూపంలో యూజ్ చేసిన, లేకపోతే ఎలాంటి ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకోకుంటే కూడా మజిల్ వీక్నెస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చేతులు లాగడంతో పాటు, తిమ్మిరి రావడంతో పాటు నమ్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ హ్యాండ్. సో గ్రిప్ లాస్ ఈజ్ ద నెక్స్ట్ స్టేజ్ అండ్ లాస్ట్ స్టేజ్ కింద గమనించవచ్చు. చిన్న 1 లీటర్ బాటిల్ మనం నార్మల్గా క్యాజువల్గా లిఫ్ట్ చేస్తాం, బట్ ఆ ఎఫెక్టెడ్ హ్యాండ్ మాత్రం 1 లీటర్ని అంటే నేను 3 లీటర్స్ లిఫ్ట్ చేస్తున్నాను, 4 లీటర్స్ లిఫ్ట్ అన్న విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. హెవీనెస్ దే ఫీల్. కొన్ని రోజుల తర్వాత అది గ్రిప్ లాస్ అయిపోయి వస్తువులను కూడా కింద పడేసే ఛాన్సెస్ ఉంటాయి. సో లైఫ్ స్టైల్లో మనకు నార్మల్గా చేసే వర్క్ కూడా వాళ్ళకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టేజ్ పరంగా కనుక ఓన్లీ గిడ్డినెస్ ఉన్నా దట్ ఈస్ సిగ్నలింగ్ వార్నింగ్ సిమ్టమ్ కిందకి గమనించాలి. రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఇన్ ఏదర్ డైరెక్షన్ అయినా కూడా ప్రాబ్లం కింద కన్సల్ట్ చేసేసి ఇమీడియట్ దే నీడ్ టు కన్సల్ట్ ఫిజిషియన్. చేతులు లాగడం, తిమ్మిరి రావడం కూడా దే నీడ్ టు కన్సల్ట్. ఎందుకంటే నెక్ పెయిన్ వచ్చి షోల్డర్ పెయిన్ అంటే రైట్ సైడ్ వస్తే చాలామందికి నెగ్లెక్ట్ చేస్తుంటారు. లెఫ్ట్ సైడ్ రాగానే కొంతమంది హార్ట్ పెయిన్ అంటే కార్డియాక్ ఇష్యూ ఏమైనా ఉందని అనుకుంటారు. సో లెఫ్ట్ షోల్డర్ పెయిన్ రావడం, చేతులు లాగడం, తిమ్మిరి రావడం, మనకు సర్వైకల్ రీజన్లో పెయిన్ వచ్చినా కూడా రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి చెస్ట్ టైట్నెస్ కూడా గమనిస్తుంటాం. గ్యాస్ట్రిక్ పెయిన్ వల్ల కూడా రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ప్రాపర్గా కనుక్కొని కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా అక్కడికే స్టాప్ చేసి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లైక్ అదర్వైజ్ బోన్, డిస్క్, మజిల్, నర్వ్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి సివియర్గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి.
ఓకే. సో డాక్టర్ గారు, కొందరికి ఈ ఇష్యూ ఉంటుంది, షోల్డర్ ఫ్రీజింగ్ అనేది. సో ఇది కొందరు ఏమనుకుంటారంటే ఇది క్రానిక్ డిసీజ్ ఏమో, క్రానిక్ ప్రాబ్లమ్ ఏమో, ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా మళ్ళీ వస్తుంది, దానికి బదులు సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటే బెస్ట్ అని అనుకుంటారు. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? యాక్చువల్గా షోల్డర్ పెయిన్ కింద తీసుకుంటే మనకు పెరియార్థరైటిస్ అని అంటూ ఉంటాం. సర్వైకల్ వల్ల కూడా మనకు షోల్డర్ పెయిన్ రావచ్చు, లేకపోతే డయాబెటిక్ అన్కంట్రోల్ వల్ల కూడా మనకు షోల్డర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్. పెరియార్థరైటిస్ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అటు కూడా ఓన్లీ ఫార్వర్డ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటే కొద్ది వరకే ఉండి, ఎదర్ సైడ్ బ్యాక్ సైడ్ కావచ్చు, లేకపోతే రొటేషన్ మూమెంట్ కానీ అన్ని ఇబ్బంది కరెక్ట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఇనీషియల్గానే మనం కరెక్షన్ చేసుకోవాలి, లేకపోతే కంప్లీట్ రిస్ట్రిక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అక్యూట్ అయినా క్రానిక్ అయినా దాన్ని ఎంత తొందరగా డిటెక్ట్ చేసుకొని దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సొల్యూషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డయాబెటిక్ పీపుల్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. అన్కంట్రోల్ డయాబెటిక్ పీపుల్లో ఫ్రోజన్ షోల్డర్ ఈస్ వెరీ మచ్ కామన్. అండ్ పర్టికులర్ ఏదర్ సైడ్ కనుక తీసుకుని ఆ పర్టికులర్ మజిల్ కూడా వీక్గా మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడిసిన్స్ వాడడంతో పాటు డయాబెటిక్ కంట్రోల్ ఉంచుకోవడంతో పాటు ఫిజియో ఇందుకే సర్టన్ ఎక్స్టెన్స్ కనుక చేస్తే ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ తగ్గడంతో పాటు మూమెంట్ కూడా టోటల్గా మనం కరెక్షన్ చేయొచ్చు. బట్ ఇర్రివర్సిబుల్ అయ్యేంత సివియర్గా అయిపోయింది అనుకోండి, 80% డ్యామేజ్ కండిషన్ అయితే కనుక ప్రాబ్లం కష్టతరమే, అంటే టోటల్గా బెనిఫిట్స్ పొందకపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇనిషియల్ స్టేజ్ 30-40% కిందికి రాగానే ఎర్లీగా వచ్చారనుకోండి, పెయిన్ తొందరగా తగ్గడంతో పాటు ఆల్ డైరెక్షన్ ఆ పర్టికులర్ షోల్డరే కావచ్చు, ఆ జాయింటే కాబట్టి మూమెంట్ కూడా మనం చేసే ఛాన్సెస్ ఉంటాయి. పెరియార్థరైటిస్ నథింగ్ బట్ ఫ్రోజన్ షోల్డర్ కెన్ బి హీల్డ్ విత్ ద హోమియోపతి ప్రిస్క్రిప్షన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కాజ్ ఏదైనా అంటే డయాబెటిక్ కంట్రోలే కావచ్చు, ఆర్థరైటిసే కావచ్చు, టోటల్గా హీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఓకే. సో హోమియోపతి పద్ధతిలో నెక్ పెయిన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? ఓకే, యాక్చువల్గా నెక్ పెయిన్కి మనకు 2 సిమ్టమ్స్, 2 రకాల డిజార్డర్స్ ఉంటాయి. ఒకటేమో ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్, బోని డీజనరేషన్ వల్ల పీక్స్ లాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బిగ్స్ లాగా. సో అది ఆస్టియోపైటిక్ కాంప్లెక్స్ అంటూ ఉంటాం. C1 to C7 7 వర్టిబ్రస్ ఉంటాయి మన నెక్ రీజన్లో. ఇంకొక డీజనరేషన్ ఏంటంటే డిస్క్ డీజనరేషన్ అంటూ ఉంటాం. సో రెండింటికి స్పాండ్లోసిస్ కిందకే కన్సిడర్ చేస్తాం, దట్టు సర్వైకలే. బట్ డిస్క్ సమస్యలు కనుక ఉండే దట్ ఈస్ సాఫ్ట్ టిష్యూ. ఇది మనకి ఎంఆర్ఐలో కనపడే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్టమ్స్ స్పెషల్ ఇందాక నేను చెప్పిన చేతులు లాగడం, తిమ్మిరి రావడం, గ్రిప్ లాస్ అన్నీ గ్రాడ్యువల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మెడిసిన్కి తొందరగా కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సాఫ్ట్ టిష్యూ గ్రోత్ అనేది బల్జ్ అనేది ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇమీడియట్గా చేతులు లాగడం, తిమ్మిరి వచ్చిన గ్రిప్ లాస్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మజిల్ వేస్టింగ్ లేకుండా టోటల్గా రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని మంత్స్లోనే పూర్తి తేడా వస్తుంది. అండ్ గిడ్డినెస్ ఆల్సో విల్ బీ కరెక్టెడ్ ఫాస్ట్లీ. బట్ ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ అంటూ ఉన్నాం అంటే వర్టిబ్రా డ్యామేజ్ కింద నచ్చి బట్ పీక్స్ లాగా ఏర్పడిపోతే అరిగిపోవడం వల్ల. సో దెర్ ఈజ్ నో స్పేస్ ఇన్ బిట్వీన్ ద ఒక వర్టిబ్రాకి ఇంకో వర్టిబ్రాకి వెన్నుపూసకి మధ్యలో గ్యాప్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో డిస్క్ డిజనరేషన్తో పాటు ఆ బిగ్స్ ఏర్పడడం వల్ల ఏమైనా నర్వ్ కంప్రెషన్ అయిపోయి మస్కులార్ వీక్నెస్ మనం గమనిస్తుంటాం. ఇది కష్టంగా ట్రీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది సర్జరీ ఆల్సో కాన్ ట్రీట్, వాళ్ళకి ఆప్షనే లేదు, ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తుండండి, అరగకుండా చూసుకోవడం చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాంటి కేసెస్లో కూడా హోమియోపతి ప్రిస్క్రిప్షన్లో స్కోప్ ఉంది. బట్ డ్యూరేషన్ మే వేరే, చాలా టైం తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మజిల్ వీక్నెస్ స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, గ్రిప్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మూమెంట్తో పాటు పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గిడ్నెస్ కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లెవెల్స్ ఆఫ్ వర్టిబ్రా ఇన్వాల్వ్మెంట్ ఆల్సో ఇన్వాల్వ్మెంట్, కొంతమందికి 1 or 2 వర్టిబ్రాస్ ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళకి కొన్ని మనసులో తేడా డిఫరెన్స్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్స్తో. కొంతమందికి ఆల్మోస్ట్ 6 to 7 వర్టిబ్రా టోటల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ లైక్ మనం ఆటోఇమ్యూన్ డిజార్డర్ నథింగ్ బట్ ఆంకిలోసిస్ స్పాండిలోసిస్ అంటాం. సో ఈ విధంగా ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఎక్కువ కొన్ని సంవత్సరాల తరబడి మెడికేషన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. బట్ ట్రీట్మెంట్ అవుతుంది. బట్ ఎంత ఎర్లీగా దాన్ని డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కరెక్షన్ చేసుకుంటామో వాళ్ళంతా మ్యాక్సిమం బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఇష్యూకి వస్తే ఇది కూడా ఒక మేజర్ ఇష్యూగా కన్సిడర్ చేస్తూ ఉంటారు చాలామంది. సో బ్యాక్ పెయిన్ మెయిన్ ఎందుకు వస్తుంది, మెయిన్ కాజెస్, రూట్ కాజెస్ ఏంటి? ఈ విధంగా అయితే సిమిలర్గా నెక్ పెయిన్ అనగానే స్పాండిలోసిస్ కాకుండా అదర్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, మనకు బ్యాక్ పెయిన్ అనగానే మల్టిపుల్ రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫీమేల్ అండ్ మేల్ పరంగా కూడా మనం చూసుకుంటే కనుక ఫీమేల్లో కొన్ని రకాల గైనిక్ ఇష్యూస్ వల్ల కూడా మనకి ఇటువంటి ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే పీసీఓడి లాంటి సమస్య వల్ల కానీ, పిఏడి అంటుంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ వల్ల కూడా నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వైట్ డిశ్చార్జ్, కాళ్ళు లాగడం, తిమ్మి రావడం, సివియర్గా వీక్నెస్ రావడం అని గమనిస్తుంటాం. బట్ అలాంగ్ విత్ దట్ స్పాండిలోసిస్ ఉండడం వల్ల కూడా మనం ఇది ఎక్కువ నడుము నొప్పి రావడం, కాళ్ళు లాగడం గమనిస్తుంటాం. సయాటికా పెయిన్కి మనకి వెరికోసిటీ వల్ల కూడా కాళ్ళు లాగడం, క్రాంప్స్ రావడం ఉంటాయి. సిమిలర్ థింగ్స్ మనకి సయాటిక్ లాగానే ఉండే అవకాశం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉండడం వల్ల కూడా. సో దానికి తోడు కిడ్నీ స్టోన్స్ ఉండడం వల్ల కూడా లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది స్పాండిలోసిస్ వలన, డిస్క్ సమస్య వలనైనా, లేకపోతే కిడ్నీ స్టోన్ వలన, లేకపోతే యూరినరీ యూరిథ్రల్ ఇన్ఫెక్షన్, సర్వీసైటిస్ వలన, పిఏడి వలన, లేకపోతే ఏదో మల్టిపుల్ రీజన్స్ ఏమున్నాయి దాని ప్రకారం డీడీ చూసుకొని దాని
ప్రకారం కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మేల్లో ఉంటే కూడా మనకు ఎక్కువ కిడ్నీ స్టోన్స్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్ ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే సిట్టింగ్ ప్రాపర్గా ప్రొఫెషనల్లీ దేర్ సెడెంటరీ యాక్టివిటీ ఉండి కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఉంటాయి అండ్ ఒబెస్ పర్సన్స్ ఉంటాయి, అంటే డ్రైవింగ్ ప్రొఫెషనే కావచ్చు లేకపోతే డిస్క్ వర్క్ చేసే వాళ్ళే కావచ్చు, ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేది లోయర్ బ్యాక్. సో దానివల్ల కూడా ఎర్లీగా డీజనరేషన్ అయిపోయి కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఎనీ ఇంజురీస్, ఫీమేల్ అయితే కనుక సర్జరీస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్. లుంబార్ పంక్చరింగ్ అయిపోయి అనస్థిషియా ఇచ్చే టైంలో సో మైనర్ పంక్చరింగ్ వల్ల కూడా సో ఎర్లీగా డిజనరేటివ్ చేంజెస్ 30+, 25+లోనే మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ గమనిస్తుంటాం. రొమాటైడ్ ఆర్థరైటిస్ కేసెస్లో కూడా మ్యాక్సిమం లోయర్ బ్యాక్ నుంచే పెయిన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కూడా లోయర్ బ్యాక్ నుంచే సివియర్గా పెయిన్ స్టార్ట్ అవ్వడం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తుంటాం. సో ఇనిషియల్ స్టిఫ్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్, ఫార్వర్డ్ బెండింగ్ కానీ ఏదర్ సైడ్ ఆఫ్ మూవ్మెంట్ చేయడానికి ఇబ్బంది, ఒక సైడ్ మూవ్మెంట్ అవ్వాలి టోటల్ బాడీని కదిలిపించే పరిస్థితులు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేసిన డిస్క్ బల్జ్ అయిపోయి అక్కడ మనకు బిగ్గెస్ట్ నర్వ్ ఉంటుంది సయాటిక్ నర్వ్ అనేది, అది కంప్రెషన్ అవడం వల్ల కాళ్ళు లాగడం, తిమ్మిరి రావడం మనం గమనిస్తుంటాం. అండ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ రావడం, 5 నిమిషాలు నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి గమనిస్తుంటాం, మెట్లకి దిగలేని పరిస్థితి, ఇవన్నీ సిచ్యువేషన్స్ గ్రాడ్యువల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎనీ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ అన్కంట్రోల్డ్ ఉండడం వల్ల కూడా ఫాస్ట్గా డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తామండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ బ్యాక్ పెయిన్ అనేది ట్రిగర్ అవ్వకుండా ఉంటుంది? చాలామంది పెయిన్ కిల్లర్ వేసి పెయిన్ తగ్గిపోయింది కదా, నాకు నొప్పి తగ్గిపోయింది కదా అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఇంప్రాపర్ పొజిషన్లో కూర్చోవడం కానీ, పడుకోవడం కానీ, నిలబడడం కానీ చేస్తూ ఉంటారు. అది కొద్దిగా దే హ్యావ్ టు అవాయిడ్. ఎరెక్ట్ పోస్చర్లో కూర్చోవడం, సిట్టింగ్ పొజిషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, అది మెయింటైన్ చేయాలి. అండ్ వెయిట్ లిఫ్టింగ్ దే నీడ్ టు అవాయిడ్. సో బరువులు మోయడం కొద్దిగా అవాయిడ్ చేయాలి. అదర్వైజ్ డిస్క్ అంటే పెయిన్ కిల్లర్ వేస్తున్నారు కాబట్టి మీకు పెయిన్ తగ్గింది, బట్ డిస్క్ అనేది రీజనరేషన్ అది అవ్వలేదు, డిస్క్ బల్జ్ అయిపోయి ప్రొలాప్స్ కండిషన్లో వస్తే సింగిల్ మూమెంట్ కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం వెయిట్ ఆల్సో మేనేజ్మెంట్ పార్ట్ అని చాలామంది వెయిట్ తగ్గడానికని సజెషన్ తీసుకుంటూ ఉంటారు, బట్ వితౌట్ ఎనీ డాక్టర్ సజెషన్ లేకుండా థ్రెడ్మిల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో మెట్లెక్కి దిగడం వల్ల తొందరగా వెయిట్ తగ్గుతాం అనుకుంటుంటారు, బట్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు దే నీడ్ టు అవాయిడ్ థ్రెడ్మిల్ కానీ, లేకుంటే మెట్లెక్కి దిగడం కానీ, కింద కూర్చోవడం కానీ వాళ్ళు అవాయిడ్ చేయాలి. లేకుంటే సో కంప్రెషన్ అయిపోయి డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి డిస్క్ బల్జ్ నుండి ప్రొలాప్స్, స్లిప్ డిస్క్ అంటూ ఉంటాం, అయిపోయి ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కింద కూర్చోవడం కూడా దే నీడ్ టు అవాయిడ్. సో వెయిట్ లిఫ్టింగ్, కింద కూర్చోవడం, మెట్లెక్కి దిగడం ఇలాంటి అవాయిడ్ అయినా ఈవెన్ వాళ్ళు థిన్ పీపుల్ అయినా ఒబెస్ పీపుల్ అయినా అది అవాయిడ్ చేయండి, అదర్వైజ్ ఓవర్ బర్డన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో మనకి ఎర్లీ ఏజ్లోనే డిజీజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డ్యూ టు జిమ్ ట్రైనర్ లేకుండా కూడా చాలామంది జిమ్స్ జాయిన్ అవుతుండే అబ్నార్మల్ పోస్చర్ల వెయిట్ లిఫ్టింగ్ వల్ల కూడా ఎర్లీగా ఈ సమస్యలు వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ప్రికాషనరీగా ఉండే అవకాశం ఉంటుంది వితౌట్ ఎనీ ట్రైనర్, వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్టర్. సో మనకు ఇలాంటి సమస్యలు చాలామంది పిల్లలు కూడా తెచ్చుకుంటున్నారు. 20+ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా నవేడేస్ ఎక్కువ గమనిస్తున్నాం. వన్ ఆఫ్ ద రీజన్ నేను సన్నగానే ఉన్నానండి, బర్డన్ ఏం లేదు, బట్ అంతా బాగానే ఉంది, బట్ స్టిల్ అంటే హిస్టరీ కనుక తీసుకుంటే ఇవే కాస్టిక్ ఫ్యాక్టర్స్ మనం గమనిస్తున్నాం. సో దానికి తోడు బాడీలో డెఫిషియన్సీ ఆల్సో మనం తగ్గించుకోవాలి. సో ఎక్కువ మందికి కాల్షియం డెఫిషియన్సీ అండ్ విటమిన్ డెఫిషియన్సీ, కొంతమంది కాల్షియం నార్మల్గా ఉన్నా కూడా విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకు 30 to 100 రేంజ్లో ఉండాలి. ఎప్పుడైతే డెఫిషియన్సీ కనుక స్టార్ట్ అయిపోయి సింగిల్ డిజిట్లోకి వెళ్ళినా 2 digits ఎర్లీ స్టేజ్లో ఉన్నా కూడా ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ కాల్షియం రిచ్ ఫుడ్ అయినా కూడా అది అబ్జార్ప్షన్ ఉండదు. సో కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ కూడా పెరిగిపోయి ఆర్థరైటిస్, నెక్ పెయినే కావచ్చు, బ్యాక్ పెయినే కావచ్చు, నీ పెయినే కావచ్చు, ఎనీ మజిల్ పెయినే కావచ్చు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఫుడ్లో విటమిన్ డి సప్లిమెంట్ దొరకదు కాబట్టి డెఫినెట్లీ దే నీడ్ టు టేక్ కేర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. అండ్ సన్ ఎక్స్పోజర్ ఈజ్ వెరీ మచ్ కామన్, అది కొద్దిగా చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ కొన్ని రకాల స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ అండర్ ద సన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ పాస్చర్ ఆఫ్ ద స్పైన్ మెయింటైన్ స్ట్రెచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా రికవరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫిషియన్సీ షుడ్ బి కవర్డ్ బై ద పేషెంట్ అండ్ పెథాలజీ మన మెడికేషన్తో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాంటి స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రతి ఒక్కరికి సేమ్ ఎక్సర్సైజ్ అయితే ఉండవు. సో స్లిప్ డిస్క్ అనుకోండి, రెస్ట్ ఈజ్ ద ఇంపార్టెంట్ కండిషన్, బట్ డిస్క్ బల్జ్ కండిషన్లో ఉండి సయాటిక్ వరకు రాకుండా వాళ్ళకి స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రాబ్లం తొందరగా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నడుము నొప్పి అనగానే అందరికి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. కొద్ది మందికి కొద్ది వాళ్ళ అదర్ ఉన్న డిజీజ్ కండిషన్ని బట్టి, వాళ్ళకున్న ప్రొఫెషన్ని బట్టి దే నీడ్ టు టేక్ కేర్ కంపల్సరీ. అది మనము విజన్ డే వన్ ఇట్ సెల్ఫ్ మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో అలాంటి మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ కేసెస్. సో మేనేజ్మెంట్తో పాటు ప్రాపర్ చూసింగ్ ఆఫ్ ద మెడికేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే సో టక్కన పెయిన్ కిల్లర్ వేసుకొని తగ్గిపోయింది కదా అనేది అజాగ్రత్త పడకూడదు. డిజీజ్ పెథాలజీ అండర్లైన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం తీసుకునే మెడికేషన్ ఏ విధంగా ఉండాలి,
పెథాలజీ స్టాప్ అయిపోయి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్ మెల్లిగా తగ్గినా కూడా ప్రాబ్లం రివర్స్ అయింది అనుకోండి, మనకు ఇప్పుడు డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఎమర్జెన్సీ కండిషన్, సర్జికల్ కండిషన్స్ క్రియేట్ కాకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ మనకి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటాయి. ఎవరికి సయాటికా ప్రాబ్లం వచ్చేసి ప్రాబ్లమ్ని ప్రాపర్గా రెక్టిఫై చేయకున్నా కూడా. సో ఈ సయాటిక్ నర్వ్ అనేది మరి కాళ్ళు లాగడం, తిమ్మి రావడం, బర్నింగ్ అనడంతో పాటు సో ఫోల్డింగ్ ఆఫ్ లెగ్స్ లేకుండా ఉన్న పాటు యూరినరీ ఇన్కాంటినెన్స్ తుమ్మినా తగ్గినా యూరినరీ అంటే మూత్రం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువ మనం ఫీమేల్లో చూస్తూ ఉంటాం. ఈవెన్ సర్జరీ ఆల్సో కాన్ ట్రీటబుల్ దిస్ టైప్ ఆఫ్ కేసు. బట్ మన మెడికేషన్తో మజిల్ టోన్ పెరగడంతో పాటు సో యూరినరీ ఇన్కాంటినెన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేల్స్లో ఎక్కువ కాన్స్టిపేషన్ గమనిస్తూ ఉంటాం. సో ఈ ఎందుకంటే మజిల్ ప్యారసిస్ ఆఫ్ దట్ రెక్టమ్ అవ్వడం వల్ల, బవల్ మూమెంట్స్ స్లో అయిపోవడం వల్ల కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, కీగిల్ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం, పెల్విక్ గర్ల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మజిల్ టోన్ పెరగడంతో పాటు మెడిసిన్స్తో రికవర్ అయిపోయి యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఎమర్జెన్సీ కండిషన్ లేకుండా, సర్జికల్ లేకుండా ప్రాపర్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు అండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా కామన్గా వినిపించే కంప్లైంట్ బ్యాక్ పెయిన్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది? యాక్చువల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ ఏముండదు. వన్స్ దే ఎంటర్ 7th, 8th, 9th మంత్ వెళ్ళగానే వెయిట్ పుటాన్ అవుతూ ఉంటారు, బేబీ గ్రోత్ అవుతుంటుంది. ఎట్ ద సేమ్ టైం స్ట్రెచ్చింగ్ ఆఫ్ ద టోటల్ యూట్రస్ స్ట్రెచ్ అయిపోవడం వల్ల పెల్విక్స్ కూడా మనకు స్ట్రెచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల వారి బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ కామన్ టు ఎవ్రీ వన్. బట్ వీళ్ళకి డెఫిషియన్సీ కూడా ఇప్పుడు డబుల్ ఫీడింగ్ ఉండాలి. సో బేబీకి కాల్షియం సప్లిమెంట్ కావాలి, మదర్కి కూడా కాల్షియం. కాబట్టి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, నాకు బాగానే ఉంది కదా అని చెప్పి సప్లిమెంటేషన్ తీసుకోరు. ఆ విధంగా ఆస్టియోపోటిక్ చేంజెస్ రావడం మనం కూడా గమనిస్తుంటాం. పోస్ట్ డెలివరీ తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో సప్లిమెంటేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది లేకుండా కనుక కవర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఒబెసిటీ ఆల్సో, అంటే నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీలో 10 to 12 kgs ఈజ్ వెరీ మచ్ కామన్, వెయిట్ పుటాన్ అవుతూ ఉంటారు. బట్ ఆ కండిషన్తో పాటు దాని తర్వాత కూడా మీ ఎక్సర్సైజ్ కనుక నార్మల్గా చేస్తూ ఉంటే సో వెయిట్ నార్మల్గా గ్రాడ్యుయేట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓవర్ బర్డెన్ లేకుండా చూసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉండకపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళు కూడా నార్మల్ వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నార్మల్ డెలివరీకి పెల్విక్ గర్ల్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. అది చేయడం వల్ల ఏమవుతుందంటే పెల్విక్ గర్ల్ స్ట్రెంథనింగ్ అవడంతో పాటు కాల్షియం సప్లిమెంట్స్ నార్మల్ రేంజ్లో ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా, బ్యాక్ పెయిన్ లేకుండా మనం చూసుకునే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటుందా? యాక్చువల్గా పర్టికులర్ బ్యాక్ పెయిన్కి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండవు. బట్ డెఫిషియన్సీ కవర్ చేసుకోవాలి. బట్ ఇన్ జనరల్లీ మన బాడీకి పాయిజన్స్ అది మరి క్రానిక్ స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ దే నీడ్ టు అవాయిడ్. అంటే ఒబెసిటీని అవాయిడ్ చేయాలి అంటే ఆల్కహాలిజంతో ఫ్యాట్ డిపాజిషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇండైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ దే నీడ్ టు అవాయిడ్. వెయిట్ పుట్టాన్ కాకుండా ఫ్యాటీ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం బెటరే. కార్బ్స్ తీసుకున్న వెయిట్ పుటాన్ అవుతారు. అట్ ద సేమ్ టైం హై ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నా కూడా వెయిట్ పుటాన్ అయ్యే ఛాన్స్ ఉంటారు. కాబట్టి అది కావద్దు అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ నార్మల్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఇవన్నీ హెరిడిటరీ రన్ అవుతాయి కాబట్టి పేరెంటల్ హిస్టరీ కనుక ఉంటే వాళ్ళు ఎర్లీగా ప్రికాషన్ తీసుకుని హెల్దీ డైట్ కనుక మెయింటైన్ చేసి నార్మల్ వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని సెడెంటరీ యాక్టివిటీ కనుక అవాయిడ్ చేస్తే ఉంటే ఈ ప్రాబ్లం రాకుండా కూడా చూసుకోవచ్చు. అండ్ లేట్ ఏజ్లో ప్రోగ్రెస్ వచ్చినా కూడా ఎర్లీగానే మనం డిటెక్ట్ చేసుకొని ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకే. సో బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సర్జరీ అని చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఎవరెవరికి సర్జరీ సజెస్ట్ చేస్తారు లేదా మెడికేషన్ అనేది సజెస్ట్ చేస్తారు? అంటే ఏ పాయింట్స్ని బేస్ చేసుకొని సర్జరీ లేదా మెడికేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు? యాక్చువల్గా చాలామంది డిస్క్ బల్జ్ నుండే సర్జికల్ స్టేజ్ కానీ భయపడుతూ వెళుతూ ఉంటారు. సో మనకు అవసరమే లేదు. సో సర్వైకల్ అయినా, లుంబార్ అయినా డిస్క్ బల్జ్ పొజిషన్ నుండి గిడ్డెనెస్ లాంటి కండిషన్స్ వచ్చినా, చేతులు లాగడం, తిమ్మిరాంటి వచ్చిన గ్రిప్ లాస్ కండిషన్లో కూడా రివర్స్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకొని వస్తే అంత ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిసీజ్ ప్రోగ్నోసిస్ కూడా గుడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెథలాజికల్ రివర్స్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. బట్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సింటమాటికల్ రిలీఫ్ అనేది కొంతమంది డేస్లో వస్తుంటే, కొంతమందికి వీక్స్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమంది నెలల్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సిమిలర్ థింగ్ బ్యాక్ పెయిన్ అయిన కేసెస్లో కూడా స్లిప్ డిస్క్ కానీ, సింగిల్ మూమెంట్కి ఇబ్బంది అయ్యే కండిషన్లో వాళ్ళకి అండ్ ఇలాంటి కండిషన్లో సర్జికల్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదర్ దెన్ దట్ ఆల్ కండిషన్, డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కండిషన్లో కానీ, సైటికా లాంటి కండిషన్ కానీ, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇందాక నేను చెప్పిన కండిషన్ అయినా కూడా సో మెడికేషన్తో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ గ్రాడ్యువల్గా తగ్గుతూ, మజిల్ టోన్ పెరుగుతూ, నర్వ్ కంప్రెషన్ రికవర్ అవ్వడం. అంటే నర్వ్, మజిల్, డిస్క్ అండ్ బోన్
కంప్లీట్లీ రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పెథలాజికల్ రివర్స్ అయిపోయి రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పర్సన్ షీ ఆర్ హీ మేబీ 50 బిలో కనుక ఉంటే, సో మనకి ఏజ్ పరంగా వచ్చిన ప్రాబ్లం అది కాదు కాబట్టి వీ కెన్ స్టాప్ ద పెథాలజీతో స్టాప్ అవ్వడంతో పాటు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రికరెన్స్ లేకుండా ఉండడానికి డెఫిషియన్సీ మనం కవర్ చేసుకుంటూ మేము చెప్పిన స్ట్రెచ్ ఎక్సర్సైజ్ ప్రాపర్ కనుక చేస్తే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో బాడీ నీడ్స్ ప్రాపర్ ఎక్సర్సైజ్, సెడెంటరీ యాక్టివిటీ ఉండకూడదు, ఫిజికల్ యాక్టివిటీ నార్మల్గా ఉండాలి, దట్టు ఓవర్ బర్డన్ లేకుండా ఉండాలి, డెఫిషియన్సీ కవర్ చేసుకుంటూ వెళ్తే ఈవెన్ ద డిజీజ్ వచ్చినా కూడా ఒక ప్రాపర్ చూసింగ్ ఆఫ్ మెడికేషన్తో కంప్లీట్గా రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యూచర్ డెఫిషియన్సీ లేకుండా కనుక చూసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాంక్లోజింగ్ స్పాన్లోసిస్ లాంటి టోటల్ స్పైనల్ డిజార్డర్స్ అయినా బెండింగ్ కాకుండా పాస్చర్ ఆఫ్ ద స్పైనల్ నార్మల్ మెయింటైన్ చేయడంతో పాటు రీజనరేషన్ అయిపోయి HLA-B20 నెగిటివ్ అయిన కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవి ఎక్కువ మనం 20 to 30 ఏజ్ గ్రూప్ వల్ల చూస్తూ ఉంటాం. సో అవి కూడా మనకు నెగిటివ్ అవడంతో పాటు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది ఆల్రెడీ బెండ్ అయిపోయి వస్తుంటారు. సో బెండ్ అయిపోయి వచ్చినాక మనం ఏం చేయలేము, బట్ అన్లెస్ అంటిల్ కొద్దిగా ప్రాపర్గా మనకి డిస్క్ ఇన్ బిట్వీన్ స్పేస్ మాత్రం కొద్దిగా ఉన్నా కూడా రిపేర్ అయ్యి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్యాక్ పెయిన్ అనగానే నెక్ పెయిన్ అనగానే నెగ్లెక్ట్ చేయకుండా ఎంత ఎర్లీగా దాన్ని ప్రాపర్ రీజన్స్ కనుక పర్టికులర్గా కనుక్కొని ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే సో మనం నాన్ సర్జికల్లీ మనకి 80 to 90% ఆఫ్ కేసెస్ వితౌట్ ఎనీ సర్జరీ రికవర్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొందరికి భయం ఉంటుంది, ఏంటంటే ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా అని ఒక భయం అయితే ఉంటుంది. సో పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆ పెయిన్ ట్రిగర్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి? ఓకే. సో మ్యాక్సిమం మేనేజ్మెంట్ పార్ట్ ఇంపార్టెంటే. డ్యూరింగ్ ఆల్సో ట్రీట్మెంట్ ఆల్సో అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆల్సో సిమిలర్ థింగ్. డెఫిషియన్సీ కవర్ చేయాలి, కాల్షియం సప్లిమెంట్, విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవాల్సిందే. బాడీని ఓవర్ స్ట్రెయిన్ అండ్ ఓవర్ బర్డెన్ చేయకూడదు. ఇప్పుడు నాకు పెయిన్ తగ్గిపోయిందిగా, రికవర్ అయిందిగా అంటే wound is wound ఆల్వేస్. మోర్ దెన్ 10 kgs అట్లా కానీ వెయిట్ లిఫ్టింగ్ అని దే నీడ్ టు అవాయిడ్ ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అది హ్యాండ్ కానీ దానివల్ల మళ్ళీ స్టిల్ ఓవర్ బర్డన్ అయిపోయి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్ టు 5 kgs ఆర్ 5 liters ఓకే, మ్యాక్సిమం అయితే 10 అంతే, నాట్ మోర్ దెన్ చేయకూడదు. ఎందుకంటే ఓవర్ బర్డన్ దే నీడ్ టు అవాయిడ్. ఎట్ ద సేమ్ టైం రన్నింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ అది వాళ్ళకు అవాయిడ్ చేసిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, బట్ ఇన్ కేస్ ఆఫ్ గిడ్నెస్ కేసెస్లో మనకి నెక్ ఎక్సర్సైజ్ దే నీడ్ టు అవాయిడ్. అలాంటి చేయకూడదు, చేస్తే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అని కాకుండా నార్మల్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఇబ్బంది ఏమీ ఉండదు. సో మజిల్ స్ప్రెయిన్ కాకుండా చూసుకోవాలి. అండ్ మినరల్ సప్లిమెంటేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మన కాల్షియం, విటమిన్ డి ఏ విధంగా ఇంపార్టెంట్, మెగ్నీషియం కూడా మజిల్కి ఇంపార్టెంటే కాబట్టి డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటూ అది మనకు బాడీకి డెఫిషియన్సీ కవర్ చేస్తుంటే ఇట్ విల్ బీ ఫైన్. కింద కూర్చోవడం లాంటిది అవాయిడ్ చేయాలి, ఫాస్ట్గా మెట్లెక్కి దిగడం కూడా దే నీడ్ టు అవాయిడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. బట్ ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ మేము డే 1 itself ఇస్తాం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండ్ మజిల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటాం, నెక్ అండ్ లోయర్ బ్యాక్. అది ఫ్యూచర్లో కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్కి సంబంధించి మీరు చాలా మంచి మంచి సజెషన్స్ అండ్ సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఒక చూస్తూనే ఉండండి TV9.